వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విత్ డ్యూ రెస్పెక్ట్ టు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే వారిని ఇది విమర్శించేటువంటి పాయింట్ కానే కాదు డెఫినెట్గా. బట్ సోషల్ మీడియాలో ముఖ్యంగా జనసేనకి సంబంధించి తెలంగాణ పౌరులు చాలామంది మాట్లాడుతున్నారు. ఏంటి సార్, మన పోలీసింగ్ మరి ఇంత అధ్వానంగా అయిపోయిందా? 2000 మందితోటి ఒక ప్రైవేట్ హౌస్లో, ఒక ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్లో వాళ్ళ పార్టీకి సంబంధించి సమాలోచనలు, అలాగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఒక చిన్నపాటి వేడుక అక్కడ చేసుకుంటూ వాళ్ళ మంచి చెడు మాట్లాడుకొని వాళ్ళు ఎలా రాజకీయంగా ముందుకెళ్ళాలి, సామాజికంగా ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక కార్యక్రమానికి తలపెడితే దానికి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం అవుతాయి. 2000 మందికి శాంతి భద్రతల సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి కాబట్టి అది ఇబ్బంది అవుతుందని సభకి పర్మిషన్ ఇవ్వలేదు అంటే మీరు ఏ సమాధానం, ఏ సందేశాన్ని ఇస్తున్నట్టు? అంటే హైదరాబాద్ ఇకపైన విశ్వనగరం కాదా? ఎందుకంటే దానికి ఒక ట్యాగ్ ఉంది, ఇట్స్ గ్లోబల్ సిటీ అని చెప్పి. గ్లోబల్ సిటీలో అన్నీ అలాగే ఉంటాయి కదా. రోడ్ల మీద బళ్ళు వేసుకొని పిచ్చి పిచ్చి పనులు చేయడానికి మాత్రం పర్మిషన్లు అవసరం లేదు, రాత్రి యాక్షన్లు చేయడానికి పర్మిషన్ అవసరం లేదు. ప్రశాంతంగా వెళ్ళి వాళ్ళ కార్యకర్తలతోటే ఒక పార్టీ అధినేత మాట్లాడుకోవడానికి మాత్రం పర్మిషన్లు క్యాన్సిల్ చేశారు, ఇవ్వను అంటున్నారు. అంటే ఎందుకు సార్ అంత అభద్రతా భావం అని చెప్పి జన సైనికులు, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళే ప్రశ్నిస్తున్నారు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ని. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నారు, సార్ మీరు ముఖ్యమంత్రి గారికి ఊడిగం చేయమని ఎవరు అనట్లేదు, కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అందరికీ కూడా ముఖ్యమంత్రి అయినా అటువంటి వ్యక్తి పరువుకి భంగం కలిగించేలాగా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే, ఆ నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది తెలంగాణ సాంప్రదాయం కానే కాదు. కానీ అలా మాట్లాడుతూ ఉంటే దానివల్ల రాష్ట్రం మీద ఇంపాక్ట్ పడుతుంది, తెలంగాణ అనే బ్రాండ్కి ఇంపాక్ట్ పడుతుంది. దాన్ని అరికట్టడానికి మరి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు సార్ అని చెప్పి గౌరవ డీజీపీ గారిని, పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా వాళ్ళు సోషల్ మీడియాలోనే ప్రశ్నిస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ కొన్ని ప్రెస్ మీట్లలో తెలంగాణకు సంబంధించినటువంటి జనసేన నాయకులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు డెఫినెట్గా. మరి దానికి సమాధానం ఉందా? అంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఈ సభని రద్దు చేయడమైనది, పర్మిషన్లు రద్దు చేయడమైనది, ఇవ్వట్లేదు అని చెప్పానన్నారు. కేవలం పార్కింగ్ కూడా చెప్పారండి. అంత పార్కింగ్ సమస్యలే వస్తాయి అనుకుంటే ఒక ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి సంబంధించిన సెక్యూరిటీ, ఈ కాన్వాయ్ తప్ప మిగతా వాళ్ళందరూ కావాలంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్తారు అక్కడికి. లేదంటే ఏ ర్యాపిడోలో, ఆటోలో ఏదోటి బుక్ చేసుకుని వెళ్ళి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడు ట్రాఫిక్ సమస్య లేదంటే పార్కింగ్ సమస్య అనేటువంటిది ఉండదు కదా సార్. ఒకవేళ అదే అనుకుంటే, ఎందుకంటే ఉన్నది 2000 మందే. 2000 మంది వెళ్ళడం రావడం అనేది పెద్దంత ఇష్యూ కానే కాదు, ఎందుకంటే ఎన్నో వేల మంది రోడ్ల మీద వెళ్తూనే ఉన్నారు. అప్పుడు లేనటువంటి ఇష్యూ కేవలం ఒక ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్లో పెట్టుకుంటే వస్తుంది అంటే, అరాచకవాదుల్ని ప్రజాస్వామ్యయుతంగా ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటాము అంటే వచ్చి మేము దాడులు చేస్తాం అనేటువంటి వాళ్ళని మేము కంట్రోల్ చెయ్యలేము అనేటువంటి ఒక అసక్తతని తెలంగాణ గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వారు సమాజం ముందు పెడుతున్నట్టుగా భావించాల్సి వస్తుంది. నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎంతోమందిని అల్లరి మూకల్ని సైతం రోడ్ల మీద చెదరగొట్టి శాంతి భద్రతలను ఎస్టాబ్లిష్ చేసినటువంటి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కేవలం ఒక ప్రైవేట్ది 2000 మందితో వాళ్ళు ఏదో చిన్న సభ ఇండోర్లో పెట్టుకుంటున్నటువంటి దానికి శాంతి భద్రతల సమస్యలు వస్తాయని పర్మిషన్స్ క్యాన్సిల్ చేయడం అనేది ఇది ఏ విధంగా సమంజసం అని కూడా చాలామంది అడుగుతున్నారు సార్. మరి అంటే పోలీసులను ఒక మాట అనకూడదు, ఎందుకంటే అది పాలకుల నుంచి వచ్చేటువంటి ఆదేశాలు కావచ్చు, రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, ఏమైనా ఉంటాయి. బట్ దానికి అతీతంగా ప్రతి ఒక్కరికి సమాన న్యాయం అనేటువంటిది పాటించాలి కాబట్టి వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది తప్ప, వాళ్ళు తీసుకుంటున్నటువంటి అనేక కార్యక్రమాలు, ఇనిషియేటివ్స్ వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, సమాజానికి మంచిగా ఉన్నటువంటివి. స్పష్టంగా రాజ్యాంగ హక్కులు ఇక్కడ హరిస్తున్నారు, ప్రజాస్వామ్య హక్కుల్ని హరిస్తున్నారు. ఇక్కడ రేపొద్దున్న సమాధానం కోర్టుకు చెప్పుకోవాల్సి వస్తుంది, ప్రజలకు చెప్పక్కర్లేదు. ప్రజలు ఎవరు ప్రశ్నించరు మిమ్మల్ని, కోర్టుకు మాత్రం చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకు, ఏ విధంగా పర్మిషన్స్ ఇది అని. జన సైనికులు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం మీరు చెప్పినా సరే అవసరమైతే కాలినడకన అక్కడికి వెళ్తారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టి వాళ్ళు వెళ్ళరు, అది మాత్రం గ్యారంటీ. అంత పెద్ద కన్వెన్షన్లో 10,000 మందితోటి పెళ్ళిళ్ళు అయిన రోజులు కూడా అక్కడ ట్రాఫిక్ కానీ పార్కింగ్ కానీ ఇష్యూ రాలేదు. మరి 2,000 మందితో వెళ్తుంటే వస్తుంది అంటేనే ఏం చెప్పాలి? నో వర్డ్స్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.